అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది కూడా దీపావళి చేస్తే మీరు నరకుని యొక్క వారసులమని, రాముడు మీరు రావణాసురుని వారసులమని, ఇలాగా హిందువులకు వ్యతిరేకంగా పండుగలు కూడా ఇలా చేసుకున్న సందర్భాలు వస్తున్నాయి. దీన్ని ఎలా చెప్తారు? అవునండి, ఖచ్చితంగా పగలు రాత్రి రెండు ఉన్నాయి, అలాగే మంచి చెడు అనేది రెండు ఉంటాయి, దైవత్వము రాక్షసత్వం రెండు ఉంటాయి. మరి దైవ ప్రకారం చేసేవాళ్ళు దైవత్వం పనులు చేస్తుంటారు, రాక్షసుల ప్రకారం చేసేవాళ్ళు రాక్షస పనులు చేస్తూనే ఉంటారు. కానీ అందరూ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. మనలో కూడా తెల్ల రక్త కణాలు ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. ఏటి పని అవి చేస్తుంటాయి మన శరీరంలో కూడా. అలాగే ఇక్కడ చెడు అనేది ఉంటే కదా మంచి గొప్పతనం, మంచి విషయం తెలిసేది. కాబట్టి నరకాసురు వారసులు మీరు ఖచ్చితంగా ఉండండి. కాకపోతే ఎప్పుడైనా సరే ధర్మం గెలిచే తీర్థని శాస్త్రం చెప్పింది కదా, చరిత్ర మొత్తం చెప్పింది కదా. కాబట్టి ఎప్పటికైనా మీరు ఓడిపోవాల్సింది. అప్పటి వరకు మీరు ఎగురెగుతుంటారు, ఎండిపోయిన ఆకులాగా ఎగురెగురుతుంటారు. ఎగరండి, తోటి వారితో కలిసి మేము కూడా జీవిస్తాం. కాబట్టి ఇటువంటి హేతుబద్ధమైన నిర్ణయాలు కాకుండా, సహేతుమైన నిర్ణయాలు కాకుండా, దుష్ట ఆలోచనతో దుష్ట బుద్ధులతో ఉన్న నిర్ణయాలు ఎప్పుడు కూడా సమాజ శ్రేయస్సు కోసం పనికిరావండి. అది తనకి తన కుటుంబానికి కూడా అది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి కులాల పేరుతోనూ, మతాల పేరుతోనూ, వర్గాల పేరుతోనూ, వర్ణాల పేరుతోనూ, డబ్బుల పేరుతోనూ రకరకాలుగా విషయాలను కలగజేసుకుని, మూర్ఖపత వ్యవస్థను కలగజేసుకుని సమాజమే దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఇంతకన్నా పాపులు మరొకరు ఈ దేశంలో ఉండరు. కాబట్టి ఇటువంటి దుష్ట సంస్కృతిని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నాను. ఐఏఎస్ ర్యాంక్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మాంసం తినండి, బాగా పుష్టికంగా ఉండండి అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక చూసినట్టయితే మనం వారికి దూరంగా ఉండి మనం చదువు నేర్చుకోవాలనే విధానం కూడా తీసుకొస్తున్నాం. మూఢనమ్మకాలు వదిలేయని చెప్తున్నారు. మరి ఐఏఎస్ ర్యాంక్ వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా వేరు తిరిగి వెళ్ళే అవకాశం ఉంది లేదా? మూఢనమ్మకాల దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా ఏ భగవంతుడు కూడా మాంసాహారాన్ని ఒక జంతువును నాకు బలి ఇచ్చి నువ్వు భోజనం చేయమని చెప్పలేదు. అని హిందూ ధర్మంలో కూడా తప్పే. మనం కూడా మన గ్రామ దేవతకి బలి ఇవ్వాలి, మొక్కి ఇవ్వాలి అంటున్నాం. అది కరెక్ట్ కాదండి, ఎక్కడ చెప్పబడలా. మూర్ఖపు అలవాట్లు, మూర్ఖపు ఆలోచనలు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన నీ కోరిక తీర్చడం కోసం నీకు అమ్మవారు కూర్చున్నారా, నీ కోసం నీ దగ్గర లంచం తీసుకోవడం కూర్చున్నారా, దైవత్వం ఇదేనా దైవత్వము అని నీ మనసుకు అనిపించింది నువ్వు నెరవేర్చేస్తే వస్తుంది. దానికంటే అంతకన్నా మూర్ఖత్వం ఏమనుందా? కాబట్టి ఖచ్చితంగా దైవారాధనలో జంతు బలి నిషేధము. ఖచ్చితంగా చట్ట ప్రకారం కూడా శిక్షించే అవకాశం కూడా ఉంటుంది. దీనికోసం ఉద్యమానికి కూడా నేను శ్రీకారం చుడదాం అనుకుంటే తొందరలోనే మీకు తెలియపరుస్తాను. ఒక విషయం. ఇక రెండో విషయం వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా అన్నారు, మాంసం తినమని అన్నారు. నాకు కూడా అనిపించిందండి, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే దగ్గర 2 పులులు తీసుకెళ్ళి వదిలేద్దాం అనుకుంటున్నారండి. పాప వాటికి కూడా నా మాంసం అంటే బాగా ఇష్టము. కాబట్టి నన్ను బాగా చదువుకున్న వాళ్ళ మాంసం అంటే మరీ ఇష్టం. వాటికి మన సమాజంలో మాత్రం 2 పులులు తీసుకుని వదిలేసాం అనుకున్న ప్రాంతంలో అవి కూడా భోజనం చేస్తూ ఉంటాయి. తన పని తాను చెప్పుకున్నాడు, పులులు పాపం వాటి పని అది చేసుకుని వద్దాం. కానీ నేను మాత్రం ఏదో మాలో ఎన్నైనా మాట్లాడేస్తానా, ఒక పులు వచ్చేస్తే మాత్రం దాన్ని చంపేయడానికి ప్రయత్నిస్తాను, మనం చచ్చిపోతామని. ఇది ఎక్కడ న్యాయం అండి? ధర్మం ఎప్పుడు ఒకే చోట పనిచేస్తుంది, ఒకే రకంగా ఉంటుందండి. కాబట్టి నీకు వచ్చిన ఆలోచన నువ్వు వరకు అట్టి పెట్టుకో, ఇది 10 మంది పంచే ఆలోచన ఇవి కరెక్ట్ కాదని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్ కూడా నేను చెప్తున్నాను.